ఫుడ్ ఎలా ఉంది ప్రశాంత్? బిల్ పే చేసావా? సో ఈ రోజు అయితే కోడికూర చిట్టిగారి రెస్టారెంట్కి వచ్చాం. మా ఫ్రెండ్స్ నేను కలిసి వచ్చాము. ఇక్కడ నెల్లూరు దమ్ బిర్యానీ బాగుంటుందని మా ఫ్రెండ్ కొంతమంది సజెస్ట్ చేశారు. సో ఇక్కడికైతే చూడడానికి వచ్చాం. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ లోపలికి వచ్చేసరికి ఇంటీరియర్ చాలా బాగుంది. లోపలికి వచ్చేసరికి ఇంకా కొంచెం ప్రశాంత ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. ఐ మీన్ హ్యాపీగా కొంచెం చాలా ఎక్కువసేపు ఇక్కడ కూర్చోవచ్చు అనే ఫీలింగ్స్ అయితే నాకైతే ఎక్కువ వచ్చాయి. ఇక్కడ ఇంటి లోపల చైర్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ, వాల్ కలర్స్ కానీ, బోర్డ్స్ కానీ చాలా బాగున్నాయి. సో నాకు నచ్చింది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్తో కలిసి నెల్లూరు దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. బట్ వాళ్ళు వేరే బిర్యానీ ఆర్డర్ పెట్టకండి. ఇక్కడ స్పెషల్గా వచ్చేది నెల్లూరు దమ్ బిర్యానీ కోసం. సో నాకు ఇష్టమైనది ఎక్కువ నేను మటన్ బిర్యానీ తింటాను. సో నేనైతే మటన్ బిర్యానీ సెలెక్ట్ చేసుకున్నా, కానీ ఇది ఆర్డర్ పెట్టుకోలేదు. అండ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మన దగ్గరికి వచ్చాను. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫుల్ తినేస్తారు. ఆల్రెడీ 2 ప్లేట్స్ ఆనియన్స్ తినేశారు. బట్ ఎందుకో ఇంకా ఎక్కువసేపు తింటే స్పీడ్గా ఆర్డర్ వస్తుంది వీళ్ళు నమ్మకం అంట. సో ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళో వీళ్ళు ఇంకా తింటారు గట్టిగా ఇంకా. సో నెల్లూరు దమ్ బిర్యానీ అయితే ఇలా ఉంటుంది. నాకేది ఈ దమ్ బిర్యానీ చూడగానే మా హాస్టల్లో జీరా రైస్ అంటే గ్రీన్ కలర్ రైస్ పెడతారు. సో ఆ టేస్ట్ వచ్చింది, కానీ బిర్యానీ టేస్ట్ అయితే నాకు ఎక్కడ ఏం రాలేదు. సో మరి ఎలాగా వచ్చేసాం కాబట్టి ఇంకా తినాల్సిందే. సో పీసెస్ బాగా బాయిల్ అయిపోయి గట్టిగా ఉన్నాయి. ఇంకా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా ఈ ఒక్క రోజు మరి ఏం చేస్తాం, ఇంకా వచ్చాం కాబట్టి తినాలి కాబట్టి తినేసాం ఇంకా. సో ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ ఎలా ఉంది ప్రశాంత్? నిజంగా బాగుందా? ఫుడ్ ఎలా ఉంది వంశీ? కొంచెం బెటర్, అంత పర్ఫెక్ట్ అయితే ఏం లేదు. సో లాస్ట్లో బిల్ ఇచ్చేసరికి మనం బాటిల్స్ అయితే తీసుకోలేదు. ఎక్స్ట్రా బాటిల్కి వచ్చేది 50 రూపీస్ ఎక్స్ట్రా వేసారు వీళ్ళు ఆ వాటర్ బాటిల్స్ కంటే. మేము తీసుకుని కూడా తీసుకోలేదు. సో వాళ్ళకి మళ్ళీ చెప్పి బిల్ చేంజ్ చేసాం. సో మళ్ళీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అంటే మనం ఎప్పుడైనా బిల్ చెక్ చేసి పే చేయడం మంచిది. వాళ్ళకి నచ్చినట్టు వాటర్ బాటిల్ ఎక్స్ట్రా చేసేస్తారు మనం తీసుకోపోయినా సరే. థ్యాంక్ యూ.